హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కేంబ్రిడ్జ్లో ఆంగ్లియన్ రస్కిన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాను. దీన్ని ఏఆర్యూ గారు అంటారు. సో ఈరోజు మీకైతే ఈ కాలేజ్ మొత్తం తిరిగి చూపిస్తాను. చూద్దానండి. ఇది ఈస్ట్ రోడ్ ఎంట్రన్స్లోనే మనకి కాలేజ్ అయితే ఉన్నిద్ది, ఏఆర్యూ కాలేజ్. ఇదంతా ఈస్ట్ రోడ్డు, ఇవన్నీ అకామిడేషన్స్. కాలేజ్ అయితే ఇదే. పదండి లోనికి వెళ్ళి చూద్దాం. మీరు ఒక షార్ట్ వీడియోలు చూశారు కదా, ఇది ఎంట్రన్స్. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక్కడ మొన్న ఫ్రెషర్స్ వచ్చారు కదా, న్యూ ఇంటెక్ స్టూడెంట్స్, వాళ్ళకి ఏదో చేసారు పార్టీ లాగా. చెప్పాను మొన్న ఈటరే అని, ఇక్కడే కూర్చొని తింటారు ఫుడ్ అంతా తెచ్చుకొని. పైన గారు ఇంకోటి ఉంది, ఇది చిన్నది, అది గారు చూపిస్తాను. కాఫీ షాప్ అది, కాఫీ. అక్క పియానో వాయిస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇది ఈటరే, క్యాంటీన్ లాంటిది. క్యాంటీన్ ఇది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫస్ట్ ఈటరే, క్యాంటీన్ అంటారు. ఇప్పుడు న్యూ ఇంటెక్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి మనకి ఇప్పుడు బిజీ అంత లేదు, స్టూడెంట్స్ అందరూ ట్రీ అయిపోయింది టైము. సో మీకు ఇలా చూపిస్తాను. మనకి ఇండియన్ ఫుడ్ గారా ఉంది ఇక్కడ. ఇక్కడే ఫుడ్. ఇప్పుడు అంత బిజీ లేదు. సో మనం ఇప్పుడే ఈ ట్రైన్ నుంచి బయటకు వచ్చాం. సో మీకు చూపించాం కదా షార్ట్లో, ఇంతే స్ట్రైట్కి వెళ్తే ఐ సెంటర్ అయితే వచ్చింది మనకి. సో ఫస్ట్ మనం వచ్చి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎక్కడ ఐడెంటిటీ కార్డు కలెక్ట్ చేసుకోవాలని చెప్పాం కదా, ఆ షార్ట్లో ఇదే. ఫ్రెండ్స్, ఇదే ఐ సెంటర్. ఇక్కడే లైబ్రరీ కూడా ఉంది. సో లైబ్రరీ అయితే చాలా పెద్దది. మనకి ఎంట్రీ లేదు, ఎందుకంటే ఈ కాలేజ్ కాదు కాబట్టి. సో ఒకసారి బయట నుంచి అయితే మీకు చూపిస్తాను, చూడండి, బాగుంది. ఇదే లైబ్రరీ. లోన డిస్క్స్ అన్నీ మంచిగా బాగుంటాయి. నేను ఒకసారి వెళ్ళాను. సో ఒకసారి చూడండి. సో ఇదే లైబ్రరీ. చెప్పాక మీకు ఐ సెంటర్ అని. ఎక్కడ స్టూడెంట్స్ వచ్చి ఐడి కార్డు అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే, ఫస్ట్ ఇంటేక్ వచ్చిన వాళ్ళు అయితే. మీరు చూస్తున్నట్టయితే ఐ సెంటర్ పక్కన మనకు ఒక క్యాంటీన్ లాగా అవుతుంది ఈటరే. ఇక్కడ మనకి స్టూడెంట్స్కి అయితే £1. యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది ఇదైతే. మనకి మామూలుగా అయితే మన ఇండియన్ ఫుడ్ అయితే రోటీ డాలు, రైస్ డాల్ అయితే ఇస్తారు, £1 మీలు. ఇక్కడికి చాక్లెట్లు గారు ఉన్నాయి, డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ. కొంచెం కాస్ట్ అనిపించింది నాకైతే ఈ డ్రింక్స్, చాక్లెట్స్ అయితే. బట్ ఓకే, ఒకసారి పైన గారు చూపిస్తాను. పైన గారు ఉంది. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. ఐ సెంటర్ నుంచి స్టెప్స్ ఉంటాయి పక్కన. పైకి ఎక్కి ఇంకో ఈటరే అయితే ఉంది, అది ఫుడ్ది, అది చూపిస్తాను మీకు. అంతగా ఎవరు నాకైతే కనిపించలేదు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. 3 అయిపోయింది కదా టైం, అందుకని సో ఎవరు లేరు.
మీకు చూపిస్తాను. ఇప్పుడే పైకి వచ్చాం ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇటు మీకు రైట్ సైడ్ అయితే ఒక క్లాస్ ఉన్నిద్ది. నాకు అది చాలా అంటే చాలా ఇష్టం. ఇటు పక్క మనకి టాయిలెట్స్ కూడా ఉంటాయి. నేను ఒకసారి 2 times వచ్చినట్టున్నాను మా ఫ్రెండ్స్తో పాటు నేను ఈ కాలేజ్కి. ఈ క్లాస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఏఆర్యూ కాలేజ్కి ఎవరందరూ రావాలనుకుంటున్నా వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఎంత బాగుందో ఇది. సో క్లాస్ అయితే ఇదే ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా కాలేజ్లో కూడా ఎలాంటివి కూడా ఉన్నాయి. సో చూపిస్తాను మీ దగ్గర, ఇంకా కాలేజ్ చాలా ఉంది, చూపిస్తాను మొత్తం మీకు. ఇప్పుడు అయితే బయటకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్లాస్ నుంచి. సో మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మన రైట్ సైడ్ అయితే ఒక డెస్క్ అయితే ఉన్నిద్ది. అది స్టూడెంట్ హెల్ప్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ మన రెజ్యూమ్ కానీ ఏదైనా సరే చేసుకుంటానికి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. సో మీరు ఎవరైనా సరే రెజ్యూమ్ మీకు చేయటం రాపోయినా కానీ ఎలా అప్లై చేయాలని కానీ ప్రతిదీ చెప్తారు. సో ఇక్కడ ఇవి ఎవరికో చెప్తున్నట్టున్నారు. సో మనకైతే రెజ్యూమ్ మీకు ఎట్లా చేయాలన్నా, జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, మీకు స్కిల్స్ ఉన్నాయా లేవా, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తారు. సో ఇప్పుడు ఎవరికో ఒక ఆమెకి చెప్తున్నట్టున్నారు. ఆమె అదే సివి గురించే చెప్తున్నారు ఆమె. సో మీరు గారు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు, కొత్తగా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి అడగండి. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇది పైనుంచి. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో వెనక వీళ్ళే చెప్పేది రెజ్యూమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, మీ స్కిల్స్ ఏం చేయాలి అన్నది. ఇంకా ఎవరైనా సరే కెరియర్ స్విచ్ చేసుకునే వాళ్ళు అంటే బిజినెస్ నుంచి కంప్యూటర్ సైడ్కి, లేకపోతే కంప్యూటర్ సైడ్ నుంచి బిజినెస్ సైడ్కి వాళ్ళు రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కానీ నీట్గా చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లార్డ్ యాష్కాఫ్ బిల్డింగ్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ హెల్మోర్ బిల్డింగ్లో అయితే వెళ్తాము. సో చూపిస్తాను. మనకి మొత్తం ఏఆర్యూ క్యాంపస్లో వచ్చేసి మొత్తం మనకి 4 అయితే ఉంటాయి. ఒకటి కేంబ్రిడ్జ్లో అవుతుంది, చాన్స్ఫోర్డ్లో అవుతుంది, అండ్ ఇంకోటి లండన్, అండ్ ఇంకోటి వచ్చేసి పీటర్బ్రోలో అయితే ఉంది. సో మనకి 4 క్యాంపస్లు అయితే ఉంటాయి ఏఆర్యూకి. ఇదైతే మనం నెక్స్ట్ హెల్మోర్ బిల్డింగ్లో అయితే వెళ్తాము. సో ఇక్కడ ఇంకో ఈటర్ అయితే ఉంది, ఇది చూసారుగా, అది బ్లెండ్. సో ఇది కొంచెం చిన్నది, కిందది కొద్ది పెద్దది. సో ఇక్కడ చూపిస్తాను, మొత్తం 3 ఈటరే ఉంటాయి అంటున్నారు కదా, ఇవే. ఇంక ఈ ఏరియా క్యాంపస్ మొత్తం మీద ఈ 3 ఉంటాయి ఈటరే అయితే. దీని పేరేమో బ్లెండ్, ఇంకోటేమో 1 pound మీల్ కింద ఉంది, ఇది చూపిస్తాను. సో ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే అనిపించింది. నేనైతే ఒకటి తీసుకున్నాను కాఫీ, సో మీకు చూపిస్తాను. సో ఇక్కడవి కొద్ది కాస్ట్ ఎక్కువ అంతే. ఇదిగో కాస్ట్లు అయితే ఇలా ఉంటాయి. సో ఇక్కడ నేను మా కాలేజ్ కన్నా ఎక్కువ నేను ఇక్కడే ఉన్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడే కాలేజీ. సో నేను ఎక్కువ ఇక్కడే వచ్చి కూర్చోవటం, వాళ్ళతో వర్క్ చేసుకోవటం, నా అసైన్మెంట్లు కానీ అన్నీ నేను ఇక్కడే చేసుకున్నాను. సో ఈ ప్లేస్ చాలా ఇష్టం నాకు. సో అక్కడే నేను కూర్చునేది, మేమంతా ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ కూర్చొని మొత్తం చెప్పుకుంటూ ఉంటాం. నేను నా కాలేజ్కి అయితే వెళ్ళేందుకు లేదు తెలియదు కదా, ఇక్కడికైతే చాలాసార్లు వచ్చేది ఈ కాలేజ్కి అయితే, ఎస్పెషల్లీ ఇక్కడికే వచ్చాను. నేనైతే ఇప్పుడు ఒక హాట్ చాక్లెట్ అయితే తీసుకున్నాను, 265 అంట. పే చేద్దాం. హాట్ చాక్లెట్ విత్ ఓట్ మిల్క్. హాట్ చాక్లెట్ విత్ ఓట్ మిల్క్, 235 రూపీస్. 235 రూపీస్ వేస్ట్ చేద్దాం, అట్లే ఉంది కాలేజ్.
ఓకే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఆఫీస్ అయితే ఒకటి ఉండేది, అది చూపిస్తాను మీకు. అక్కడ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాను, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఫీజు అలాంటివన్నీ ఇక్కడే మనం వచ్చి కట్టాలన్నా అడగాలన్నా ఇక్కడే మొత్తం. ప్రైస్ ఎవరు లేదు, 3 or 4 అయిపోయింది కదా. సో ఇవన్నీ కాలేజెస్, ఇవన్నీ క్లాస్ రూమ్స్, ఇవన్నీ హెల్మోర్ బిల్డింగ్ ఇదంతా. ఇప్పుడు మన హెల్మోర్ బిల్డింగ్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో మీకు మీ క్లాస్లో అయితే చూపిస్తాం. ఇందాక మీకు థియేటర్లో చూపించాను కదా, ఇక్కడ టోటల్ లీడ్ సెక్షన్. సో అక్కడైనా ఒక 100 మంది స్టూడెంట్స్ దాకైతే ఉంటారు. సో ఇక్కడ అట్లా కాదు, ఆ 100 మందిని ఒక 10 గ్రూపుల్లో డివైడ్ చేసి పెట్టి ఒక్క టోటల్ ఇస్తారు ఆ 10 మందికి అయితే. సో క్లాస్లో అయితే చూపిస్తే కొద్దిగా చిన్నగా ఉంటాయి ఇవైతే. సో ఇట్లా ఉంటే సో డిస్కషన్ చేసుకుంటారు, వాళ్ళకి ఒక టోటల్గా ఇస్తారు. సో ఆ 10 మంది డిస్కస్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడుగుతారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే నేను డిస్కషన్ అయితే జరుగుతుంది కదా, సేమ్ అట్లానే ఉండింది అది. సో ఇంకోటి ఏంటంటే నాకు ఈ ఫిల్టర్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అందరు ట్యాప్ వాటరే తాగుతారు. ఇక్కడ ఫిల్టర్ హాట్ వాటర్ అయితే ఉండదు, కోల్డ్ వాటరే. ఇక్కడ -4 degreesలో ఈ కోల్డ్ వాటరే వచ్చింది, తాగేసి చచ్చిపోతాం మనం అయితే. సో ఫిల్టర్ వాటర్ అయితే చాలా బాగుంది ఇక్కడ, నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇప్పుడు మనం హెల్మోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. నేను మీకు ఎలా ట్యాప్ చేయాలో స్టూడెంట్స్ అది అటెండెన్స్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులేని నేను చూపించలేదు. సో ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను, ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇవన్నీ క్లాస్ రూమ్స్. సో మనం ఇప్పుడైతే 3rd ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో కదా ఏమీ లేవు, అన్ని డోర్స్ లాక్ వేసి ఉన్నాయి. సో ఇప్పుడు మేము మీకు అటెండెన్స్ ఎలా ట్యాప్ చేయాలో చూపిస్తాను. సో క్లాస్ అయితే ఇట్లా ఉన్నది. సో ఇక్కడ చూసారు కదా స్టూడెంట్ ట్యాప్ హియర్ అని. ఇక్కడ జస్ట్ మనం ఇలా ట్యాప్ చేయాలి అంతే. కార్డు ఉంది కదా, ఆ కార్డు తీసుకుని స్టూడెంట్ ఐడి కార్డు తీసుకొని దాని మీద అలా టిక్ చేయటమే. అది వచ్చారండి సెన్సర్ అయితే వర్క్ అవుతుంది. సో మనం అట్లా జస్ట్ ట్యాప్ చేస్తే చాలు, మనకి కౌంట్ అయితే అయిపోయింది వచ్చినట్టు స్టూడెంట్స్. సో ఇదైతే మన ఇండియాలో ఉన్నట్టు పిలిచి రోల్ నెంబర్స్ పేర్లు బుక్లో ఎంటర్ చేసుకోవాలి అలాంటి ఏమి ఉండవు. సో ప్రతిదీ మీకు ఎట్లా అంటే జస్ట్ ట్యాప్తోనే మీకు కౌంట్ అయ్యిద్ది అటెండెన్స్ అనేది. సో అటెండెన్స్ కంపల్సరీ చేయాలి, ట్యాప్ చేయాలి. ఇక్కడ దాంతోనే మీకు అటెండెన్స్ అనేది వచ్చిద్ది. మీ ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉంది, ప్రతి క్లాస్కి వచ్చినందుకు మీ ఇంత పర్సంటేజ్ అని వచ్చింది. సో మీరు 80% అయితే మినిమం ఉండాలి స్టూడెంట్స్కి అయితే అటెండెన్స్. సో లేకపోతే మీకు మెయిల్స్ పంపించడం కానీ సంథింగ్ అలా మెయిల్స్ అయితే వస్తాయి. సో చూసుకోండి, ఇలాంటివి ఉంటాయి. మీరు ఇంక చేయాల్సింది మీరు చేసుకోండి. సో ఎట్లా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 1 pound మీల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే డోర్ బయటికి మన సైన్స్ బిల్డింగ్ అయితే వచ్చింది. సో చూపిస్తాను అండి ఇప్పుడు. దాని నుంచి బయటకు వస్తే ఇదే సైన్స్ బిల్డింగ్ మొత్తం. సో ఇదే ఫ్రెండ్స్ సైన్స్ సెంటర్ అంటారు దీన్ని, ఆ సైన్స్ బిల్డింగ్. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడంతా కంప్యూటర్ స్టూడెంట్స్ ఇదంతా. సో ఇక్కడ సైకిల్ పార్క్ చేసుకుంటానికి. సో ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఆటోమేటిక్ డోర్స్, మనం వెళ్ళగానే ఓపెన్ అవుతాయి. సారీ ఓపెన్ కాలేదు, ఇదన్నా ఓపెన్ అయింది. సో ఇదే ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు వచ్చేది ఇక్కడికి నాకు తెలీదు. మా కాలేజ్ కన్నా నేను ఈ కాలేజ్లో ఎక్కువ తిరిగాను. చూడండి ఫ్రెండ్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. ఇక్కడ నుంచి నేను మీకు ఇంకో క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్తాను. చాలా బాగుంది.
సో నాకు కూడా ఇది ఇష్టమైంది క్లాస్ రూము. ఎవరు లేరు, క్లాసెస్ అయిపోయినాయి ఇప్పుడైతే. సో ఎవరు లేరు, ఇదిగో సేమ్ చూసారుగా వచ్చింది థియేటర్ ఉన్నట్టుంది ఇది. చూసారా ఫ్రెండ్స్, క్లాస్ రూమ్ ఇది చాలా బాగుంది. ఇది మనం బయటకు అయితే వచ్చాం వెబ్సైట్ నుంచి. అయితే మనకైతే బయట ల్యాబొరేటరీ అని ఒకటి ఉంది, మనకి లాంగ్కి అయితే యాక్సెస్ లేదు. మేము బయట నుంచి అయితే చూపిస్తాను మీకు, చాలా బాగుంది. అదైతే వాళ్ళైతే డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ, జాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి వాళ్ళు చూడండి. వర్క్ అయితే ఇదే చేస్తున్నారు వాళ్ళు. సో ఈ క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది, ఇది చూపించాం కదా. సో ఇదే సైన్స్ బిల్డింగ్ అయితే మొత్తం అంతా. సో ఇప్పుడైతే మనం సైన్స్ సెంటర్ నుంచి అయితే బయటకు అయితే వచ్చాము. సో నేనైతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూపించాను, ఇంకా 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి పైగా. నేను దాంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి. నేనైతే ఇప్పుడు చూపించలేను, అక్కడ చాలా ఉన్నారు జనాలంతా. నేను ఎంతకని పైకి వెళ్ళలేదు. సో అందుకని బయటకు వచ్చి నేను ఇంకో బిల్డింగ్ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ బైకులు చాలా కాస్ట్ కార్స్ కన్నా. ఇక్కడ CBR ఉంది చూడండి, నాకు బాగా నచ్చింది. ఓకే, కానీ చాలా కాస్ట్ ఎక్కువ కంపేర్ టు కార్స్ కన్నా. ఇక్కడ బైక్సే చాలా ఎక్కువ. సో ఇది చూపించాను కదా, ఇది సైన్స్ ల్యాబొరేటరీ. చూడండి ఎట్లా ఉందో. ఇంకా మనకి 3 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఆ బిల్డింగ్స్ చూపిస్తే ఇంకా కాలేజ్ మొత్తం చూపించినట్టే. కేంబ్రిడ్జ్లో ఉన్న మొత్తం బిల్డింగ్స్ అయితే కేంబ్రిడ్జ్కి ఇవే ఉంది. ఇక్కడైతే దాదాపు ఒక 4 or 5 ఉంటాయి, 5 ఉంటాయి అంతే. ఇంకా మిగతా అంత చిన్నవి. కార్ పార్కింగ్ గారు అందుకు ఉండదు. ఇక్కడ స్మోక్ చేస్తారు, స్మోకింగ్ ఏరియా ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి డేవిడ్ బిల్డింగ్ అంటారు. నెక్స్ట్ ముందుకు వెళ్ళగానే ఇంకోటి అయితే ఉన్నది, అది ARU స్టూడెంట్ యూనియన్ అని. అక్కడ మనం అంతా గేమ్స్ ఆడుకోవచ్చు, అక్కడికి మీటింగ్ లాగా చేసుకోవచ్చు మనం అంతా కూర్చొని గ్యాంగ్ లాగా. అండ్ అక్కడ మనకి కెలాగ్స్ కూడా ఉంటాయి, ఫ్రీ అయింది. అక్కడ ఎవరైనా తినాలనుకుంటే తినవచ్చు, ఫ్రీగానే ఇస్తారు. సో ఈ ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే ARU స్టూడెంట్స్ యూనియన్ అనేది ఇంకో బిల్డింగ్ అయితే ఉంది, అదే లాస్ట్ కాస్ట్లెట్. ఇంక ఇదన్నీ చూపించేస్తే ఇంకా కాలేజ్ మొత్తం అయిపోయినట్టే ఆల్మోస్ట్. నాకు కాలేజ్లో నాకు ఎక్కడ లోటు అయితే ఏమనిపించలేదు. కాలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ కాలేజ్ బెస్ట్ అని నేను ప్రిఫర్ చేస్తాను ఎవరన్నా కొత్తగా రావాలనుకున్న స్టూడెంట్స్కి అయితే. ఎందుకంటే కాలేజ్ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ, ఏమన్నా కావాలన్న స్టూడెంట్స్కి వీళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. సో చూసారు ఇదే PS4 ఇదంతా ఫ్రీనే, ఇక్కడంతా కూర్చోవచ్చు. వాళ్ళు గైడ్ చేస్తారు మనకి ఏం కావాలన్నా కానీ. ఇక్కడ స్టూడెంట్ యూనియన్ అనేది. సో చూసారు ఇక్కడ కాసు ఆడుకుంటున్నారు కొంతమంది. సో ఇట్లా ఉన్నది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఇది ఫ్రీ ఉన్నది. అంటే ఫుడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయవాకండి. సో కెలాగ్స్ అలాంటివి ఉంటాయి. సో అవి మనకైతే ఫ్రీగానే ఉంటాయి ఇక్కడ. సో ఫ్రీగానే తినవచ్చు మనం అంతే. సో ఇది బయట. ఇంకా ఇటు నుంచి మళ్ళీ మనం స్ట్రైట్కి వెళ్తే మనకు ఒక కాస్ట్లెట్ బిల్డింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇదే ఇంకా లాస్ట్. మనం ఇటు నుంచి మిల్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఎవరైనా మిల్ రోడ్లో స్టే ఉంటే. సో ఇక్కడ నుంచి మనం మిల్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. చూసారుగా బాగుంది కాలేజ్ అయితే, చాలా బాగుంది. ఈ చెట్టుకి లైటింగ్ వేస్తారు, ఇది చాలా పెద్దది, నాకు చాలా ఇష్టం ఇది. ఇదే కాస్ట్లెట్ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది కాలేజ్ మొత్తం అయితే. ఒకసారి ఎవరన్నా ARU కాలేజ్కి రావాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో అయితే బాగా యూజ్ అయ్యిద్ది. సో నేను కాలేజ్ ఆల్మోస్ట్ చూపించేసాను మొత్తం అంతా. ఒకసారి ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ గారు ఎవరన్నా వస్తారనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే రెఫర్ చేయొచ్చు. సో నేను కాలేజ్ అయితే మొత్తం తిరిగి చూపించాను, ఎక్కడ ఉంటాయి క్లాసెస్, ఎట్లా ట్యాప్ చేయాలి స్టూడెంట్స్ అనేది అంతే. ఇక్కడ చూసారు కదా మీడియా సర్వీస్ ఎక్విప్మెంట్ లోన్స్ అని ఉంది కదా. ఇక్కడ మనకి స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు లోన్స్లో. సో ఇటే. సో ఎదురు మనకైతే
క్లాసెస్ జరుగుతుంది. సో మనం లోనికి వెళ్దాం, లోనికి వెళ్ళి కూర్చుందాం కాసేపు. బాగా తిరిగేసి వచ్చింది కాబట్టి. ఇది కాసేపు కూర్చున్నాం ఇక్కడ. ఫ్రెండ్స్, నాకైతే భయం ఉంది. వాళ్ళైతే దాన్నే చూస్తున్నారు. అక్కడైతే క్లాస్ జరుగుతుంది. ఇందా నుంచి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ చైనా పాప నన్నే చూస్తూ ఉంది. నాకు ఏదోలా ఉంది. ఒకసారి చూడండి మీరు గారా. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ మీడియా సర్వీస్ అని ఒకటి ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే, పోయినసారి మన తెలుగు అసోసియేషన్ అని, కేరళ అసోసియేషన్ ఇక్కడ ఉండిద్ది. సో పోయినసారి ఏం చేశారంటే, మన ఊళ్ళో ఇక్కడ ఒక మూవీ అయితే వేసారు. మన పుష్ప మూవీ అయితే వేసారు ఇక్కడైతే. ఒక అంటే స్ట్రెంత్ని బట్టి వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. ఒక 30-50 అట్లా ఉంటే పెద్దది తీసుకుంటారు, లేకపోతే చిన్నది తీసుకుంటారు. సో ఒకసారి మీకు చూపిస్తాను, ఆగండి. సో మీకు సౌండ్ వినపడుతుంది అనుకుంటా. సో లోన్ అయితే ఏదో మూవీ జరుగుతున్నట్టుంది. సో ఏది చిన్నవి ఇట్లా కాదు. సో అక్కడైతే మీకు సౌండ్ వినపడుతుంది కదా. మీకైతే ఇక్కడ ఒక సౌండ్ వినపడిద్ది, వినండి. ఇది మూవీ అయితే జరుగుతుంది లోన. సో పోయినసారి అయితే బిర్యానీ గారు ఇచ్చారంటే ఇక్కడే. సో సౌండ్ వస్తుంది కదా, అంతే ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మ్యాప్ అయితే. ఆల్మోస్ట్ నేనైతే అన్నీ చూపించేసాను. ఒకసారి మీరు కదా చూడండి, పాస్ చేసుకొని. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈస్ట్ రోడ్ నుంచి రిసెప్షన్కి వెళ్ళాము. తర్వాత హెల్మర్ బిల్డింగ్ చూపించాము. ఇక్కడ రిసెప్షన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళాము. అక్కడ మనం ఒక లైబ్రరీ అయితే చూసాం కదా, ఐ సెంటర్ది. సేమ్ ఇదే. దాని పక్కన పెద్దది థియేటర్గా చూపించాం కదా, అక్కడ ఇది. దాని తర్వాత మనం అనుకోని మీలో ఉంది కదా, అటు నుంచి బయటకు వస్తే మనకి సైన్స్ సెంటర్ అయితే వచ్చింది. సో ఇదిగా చూపించాను మీకు. సో దాని నుంచి మళ్ళీ పైకి వెళ్తే మనకి డేవిడ్ అని ఒకటి వచ్చింది బిల్డింగ్. సో అదిగా చూపించాను. తర్వాత మీకు స్టూడెంట్ యూనియన్ చూపించాను. రెడ్డిది ఒక బిల్డింగ్ లాగా ఉంది కదా, పేటెడ్ హౌస్, అది చూపించాను. ఇది నాకు అంత ఐడియా లేదు, మీకు వెళ్ళలేదు నేను. సో లాస్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, కాస్టేట్. సో మొత్తం ఆల్మోస్ట్ అయితే నేను కవర్ చేసినట్టు అనిపిస్తుంది నేనైతే. సో మ్యాప్ అయితే ఇదే ఇక్కడ కాలేజ్ది. సో ఒకసారి మీరుగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కాస్టేట్ నుంచి బయటకు వస్తే మన లెఫ్ట్ సైడ్లో మిల్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు. జస్ట్ 100 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, అంతే మనకి. సో ఇక్కడ నుంచి ఎవరైనా మిల్ రోడ్ అయితే వెళ్ళాలనుకుంటే, స్టూడెంట్స్ మిల్ రోడ్లో ఎవరైనా ఉంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, వెనక నుంచి మనం కాస్టేట్ బిల్డింగ్ నుంచి. సో ఇక్కడ నుంచి చాలా దగ్గర మిల్ రోడ్కి. సో మొత్తం ఈస్ట్ రోడ్ మొత్తం తిరిగి వెళ్ళకుండా ఇటు నుంచి మిల్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, పేటెడ్ హౌస్ అని. ఇది చూస్తే మనకి ఐఆర్యూ స్టూడెంట్ యూనియన్ ఉంటుంది, ఇది చూపించాను. దాని తర్వాత డేవిడ్ బిల్డింగ్. ఆల్మోస్ట్ నేనైతే అన్ని చూపించేసాను ఫ్రెండ్స్. ఇంకా కాలేజ్ అయితే ఇంతే. ఈ ప్లేస్ బాగుంది, ఇది నాకు చూస్తానికి మరి చాలా ఓపెన్గా ఉంది ఇది, అందుకనే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. అంటే మనకి లార్డ్ ఆష్కాఫ్ బిల్డింగ్ అయితే ఉంది, దాని ఎదురే మనకి సైన్స్ బిల్డింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మ్యాప్ అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం లోనికి వెళ్దాం. ఇదిగా ఇంకో మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంది, ట్యాప్ చేయాలి. ఇది లార్డ్ ఆష్కాఫ్ బిల్డింగ్ ఫ్రెండ్స్. మనకు ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అది ఉంది. ఇదేమో ఇంకో ఎంట్రన్స్ ఉంది, బిల్డింగ్ లోపలే ఉంది. ఇటు నుంచి కానీ రావచ్చు. ఒకసారి నేను పెప్పేసి రీల్ ఒకటి పెట్టాను కదా, నేను ఆపోజిట్ రోడ్ నుంచి రావచ్చు. ఇక్కడికైతే ఉన్నాను కదా, ఇదే ఏరియా సెంటరు. ఇక్కడే అంతా ఇటు నుంచి ఈటరీ ఉంది కదా, ఇటు ఒక ఈటరీ, ఇటు ఒక 1 పౌండ్ ఈటరీ. అందరు వచ్చి ఇక్కడే తింటారు. ఇక్కడే ఎక్కువగా ఫంక్షన్స్ కానీ ఏమైనా ఫెస్టివల్స్కి ఏమైనా చేయాలనుకుంటే అందరు ఇక్కడే చేస్తారు. నా దగ్గర వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఏఆర్యూ కాలేజ్ అయితే మొత్తం. ఈ కరెక్ట్గా సెంటర్లో ఉంది ఇదైతే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ వరకు.
ఈ తాత ఎవరో కాదు, ఏఆర్ యూనివర్సిటీ ఫౌండరు. సో మనం తెలియక తప్పు చెప్పేసాం తాత ఎవరో అని. ఈయనే అసలు దీన్ని ఫౌండర్. సో ఫ్రెండ్స్, ఇంకోటి అయితే అదే అడ్రస్. మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. డాష్ ఆఫ్ బిల్డింగ్ అయితే ఇదే, 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో మనం ఇంకో క్లాస్ అయితే చూద్దాం. సో మీకు టోటల్ సెక్షన్ అయితే ఉంది, చూపిద్దాం. థియేటర్లా ఉంటాయి అన్నీ చిన్నవి. సో ఇవన్నీ లైట్లు ఆపేసి ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే. సో ఇక్కడైతే ట్యాప్ చేస్తారు, చూపించే కదా ఇందాక. జస్ట్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ట్యాప్ చేసి వెళ్తారు ఇట్లా. సో ఇదే క్లాసు. ఇక్కడ లైట్లు అన్నీ ఆపేసి ఉన్నాయి. అయితే అదే ఫ్రెండ్స్, చీకట్లో మీరు ఏం చూసారో నేను ఏం చూపించాను నాకే తెలీదు. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఇది ఇంకో ఎంట్రన్స్ ఉంది. మొత్తం 4-5 ఎంట్రన్స్ అయితే ఉంది కాలేజ్కి అయితే. మెయిన్ వచ్చేసి మనకి అదే మెయిన్ ఈస్ట్ రోడ్ దగ్గర చూపించింది అదొకటి, ఇది ఒకటి మన్ఫోర్త్ థియేటర్ దగ్గర ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ కాస్ట్లెట్ బిల్డింగ్ దగ్గర అయితే ఒకటి ఉంది. ఇంకా అంత మించి నాకు తెలియదు. ఈ 4 ఎంట్రన్స్ అయితే నాకు తెలుసు. ఇంకెలా వస్తే ఇంకా మనం బయటకు వెళ్ళిపోతామే, కాలేజ్ బయటకు వెళ్తాం. ఇంకా ఇంతే ఇంకంతే ఇంకా ఆల్మోస్ట్. ఇదే రోడ్డు, ఇక అది ఈస్ట్ రోడ్డు, ఇది గో స్ట్రీట్. వెళ్తే ఈ పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ ఒక పక్కన స్కూల్ గారు అవుతుంది. ఇంకంతే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను ఏఆర్ యూనివర్సిటీ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ తిరిగిన బట్టి నేను వీడియోస్ అయితే తీసాను. ఎందుకంటే నాకు ఫుల్ యాక్సెస్ అయితే లేదు, నేను ఇక్కడ స్టూడెంట్ ఏం కాదు కాబట్టి. నేను ఎడ్వర్డ్ యూనివర్సిటీ, నేనైతే ఏఆర్యూ కాదు. నేను ఈ వీడియోస్ ఎందుకు తీసిన అంటే, ఇక్కడ నేను ఉండేది కేంబ్రిడ్జ్లో. సో ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది అన్నారు, అన్న ఒకసారి ఏఆర్యూ చూపి అంటే. సో ఒకసారి వచ్చి చూపించాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఒకసారి మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాను. నాకైతే ఫుల్ యాక్సెస్ లేదు, క్లాస్ రూమ్స్లో వెళ్తానికి కూడా. సో నేను వెళ్ళేంతవరకు వెళ్ళి కంప్లీట్గా చూపించాను. సో క్లాసెస్ కొన్ని అలా చిన్న సెక్షన్స్, ఇది నేను చూపించింది అయితే టోటల్ సెక్షన్స్ అని ఒకటి ఉంటాయి, అండ్ స్టూడెంట్ లిస్ట్ సెక్షన్స్ అని ఒకటి ఉంటాయి. అవి వరకే చూపించాను. ఇంకా చాలా ఉంది కాలేజు. ఈ కాలేజ్ మధ్యలో ఉంది. ఈ చుట్టుపక్కలన్నీ ఇంకా మనకి యూనివర్సిటీ అకామిడేషన్సే ఉంది. చాలా ఉంది యూనివర్సిటీ అకామిడేషన్స్ అయితే. కానీ ముందుగా మనం బుక్ చేసుకోవాలి, కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. సో అది ఈసారి ఎప్పుడన్నా నేను మా ఫ్రెండ్స్తో చెప్పిస్తాను మీకు. సో ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్గా కావాలంటే మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఒకసారి మొత్తం తిప్పి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.